వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మేము నెల 15 రోజులైతుంది ధర్నా చేయబట్టి. జీతాలన్నీ తగ్గించాడు. దేవుని చిత్తం ప్రార్థన చేసిన, ప్రభువా మీ లిస్టులో పేరే లేదు, అసలు మీకు జీతాలలో పేరే లేదన్నాడు. కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో అసలు నేను వర్ణించలేను. నేను చిన్నప్పటి నుంచి నా తల్లి నా తండ్రి దగ్గరనే పెరిగినాను. నా తల్లిదండ్రులు నాకు ఎంతో సహకరిస్తున్నారు, నా కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నారు. నేను ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నా దేవుడు నేను విడిచిపెట్టలేదు. ఎన్ని శోధనలు వస్తున్నా కూడా నా తండ్రికి నేను ఎప్పుడు ఎన్నడైనా ఒక్కరోజు కాకుండా ఒక్కరోజైనా నా దేవుడు నాకు ఎప్పుడైనా సహాయం చేస్తాడని నేను నిరీక్షణతో ఉన్నాను. నా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసిండు నా పక్షాన, నా కుటుంబం కోసం, నా కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, అయ్యగారు స్టార్టింగ్లో జూమ్ మీటు ఏర్పాటు చేసినప్పుడు ఒక అయ్యగారు వాక్యం చెప్పినప్పుడు ప్రార్థనలో ఉపవాసం ఉండి ఎలా ప్రార్థించాలి, ఎలాగా దేవుడితో సమయం గడపాలని అయ్యగారు చెప్పినప్పుడు నేను ఎంతగానో ప్రోత్సహింపబడ్డాను. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించాలని నేను ఎంతో అనుకున్నాను. ఆ వాక్యం విన్న దగ్గర నుంచి నేను ప్రతి శుక్రవారం కూడా దేవుడి సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. అదే ఈ రీతిగా ఈ సంవత్సరం కూడా 40 days ఉపవాస ప్రార్థనలో నేను కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రతిదినము కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి 40 days కూడా కొంచెం సమయం దేవుడితో గడపాలని ముందుగా దేవుని నేను అడిగాను. దేవా నీ చిత్తమైతే ప్రతిదినము కూడా వెళ్ళి ఒక 2 గంటలు 2 గంటలన్నర నీతో ఎక్కువగా సమయం గడపాలయ్యా, ప్రార్థించు వాక్యం చదువుకొని దేవుడి సన్నిధిలో ఎక్కువగా సమయం గడపాలని దేవుణ్ణి అడిగినప్పుడు ఆ రీతిగా 40 days కూడా నేను దేవుడి సన్నిధికి వచ్చి కొంచెం సమయం గడపడానికి దేవుడు ఎంతో నాకు సహాయం ఇచ్చాడు. మంచి ఆరోగ్యమును కూడా దేవుడు నాకు ఇచ్చాడు. నేను కొంచెం సమయం కూడా దేవుడి సన్నిధిలో మోకరించలేకపోయేదాన్ని. ఎక్కువ కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు బాగా ఈ 40 days కూడా చాలా బలహీనపు స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ప్రతిదినము కూడా వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు నాకు చాలా బలమును దయచేశాడు. అదే రీతిగా మా నోయలకు కూడా చాలా బలహీనపు స్థితిలో ఉన్నాడు. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు బాగా తలనొప్పి, నడువుల నొప్పి, ఆ పిల్లలు ఇద్దరికి కూడా ఏదైనా బలహీనత వచ్చినప్పుడు నేనైతే అసలు తట్టుకోలేని స్థితిలో ఉంటాను. దేవుడి సన్నిధిలో నేను ఎక్కువగా ప్రార్థించి కనిపెట్టి ప్రార్థించిన బిడ్డలు, నా బిడ్డలు ఇద్దరు కూడా వాళ్ళకి ఏ చిన్న బలహీనత వచ్చినా కూడా నేను తట్టుకోలేను. చాలా నేను బలహీనమైపోతాను. వాళ్ళిద్దరు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ఆ రీతిగానే అయ్యగారికి అమ్మగారికి చెప్పినప్పుడు నా పిల్లలిద్దరి కోసం ప్రార్థించినప్పుడు సంపూర్ణ స్వస్థత ఒక్క టాబ్లెట్ కూడా మా నోయలకి వేయలేదు నేను. అలాగే నడుము నొప్పి, తలనొప్పి కూడా దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. దేవుడి సన్నిధిలో నేను ఎక్కువగా ప్రార్థన చేయాలని ఆశపడుచున్నాను. ఆయన ఆత్మ కొరకు నేను ఎక్కువగా కనిపెట్టి ప్రార్థించాలి. అడుగుటకు మాత్రం అడుగుచున్నాను కానీ వెదకలేకపోవచ్చున్నాను. ఎక్కువగా కనిపెట్టి శ్రద్ధగా దేవుడితో ఎక్కువ సమయం గడుపులాగున నా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. దేవుడితో ఎక్కువగా నేను సమయం గడపాలి. ఆయనతో నేను బ్రతికున్నంత కాలము కృతజ్ఞత కలిగి జీవించాలని మా అమ్మ వాళ్ళు కూడా అన్యులు, వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. ఇంతకుముందు నేను ప్రార్థనకు వచ్చినప్పుడు మా అన్నయ్యలు ఏది చెప్పినా వినకపోయేవారు. కానీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ చిన్న కార్యక్రమం చేసినప్పటికీ కూడా చెల్ల ప్రార్థించు అంటున్నారు. వాళ్ళు గృహము కట్టుకున్నప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళు అన్యులైనప్పటికీ వాళ్ళు చేసిన తర్వాత చెల్లె నువ్వు ప్రార్థించు అని నాతో ప్రార్థన చేయించుకున్న స్టాప్ వేసినప్పుడు కూడా, శంకుస్థాపన ఇల్లు చేసినప్పుడు కూడా ప్రార్థన సహాయం కోరినప్పుడు అయ్యగారికి ఫోన్ చేసి నేను
ప్రార్థించమని చెప్పినప్పుడు అయ్యగారికి కూడా ప్రార్థించారు. వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి. దేవుడి సన్నిధిలో వాళ్ళు వచ్చేలాగున ప్రార్థించండి. ఆ పిల్లల చదువుల కోసం కూడా ప్రార్థించండి. మా కుటుంబం కోసం ఎక్కువగా ప్రార్థించండి. ఎజ్రా వాళ్ళ కుటుంబం కోసం, అత్తయ్య మామయ్య కోసం మేము కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో అందరము కూడా ఒకే మందిరానికి వెళ్ళాలని ఆశపడుచున్నాము. మా అత్తయ్య మామయ్య కోసం కూడా ప్రార్థించండి. అమ్మగారి కోసం కూడా ప్రార్థించండి. సేవకురాలు మన కోసం 40 days కూడా ఫుల్ ఫాస్టింగ్ ఉండి తల్లిగారు ఎంతగానో మన కుటుంబాల కోసం ఎవరు ప్రార్థిస్తారు? మన తల్లిదండ్రులు ప్రార్థిస్తారా? మన తోబుట్టులు ఎవరు కూడా అలాగ ఉపవాసం ఉండి ప్రార్థించరు. కానీ తల్లిగారు ఎంతగానో అయా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ మన కోసం ప్రార్థించారు. తల్లిగారి కోసం ప్రార్థించండి. మన సంఘ పరిచర్య కోసం కూడా ఎక్కువగా ప్రార్థించండి. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రభు నామానికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికి కూడా నా వందనాలు. దేవుడు చేసిన మేలులు మా పట్ల ఎన్నో ఉన్నాయి కనుక మరి ఆ మేలులు మరచిపోకుండా దేవుడు రాకడ సమీపం వరకు కూడా మేమును మా కుటుంబమును ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఎక్కువగా ఆత్మీయతలో విశ్వాసంలో ఎదగాలని సంఘమంతయు కూడా మా కోసం ప్రార్థించండి. మరి నేను ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే, ఇంతకుముందు ఎంత తొందరగా రావడానికి ట్రై చేసినా కానీ పని కాకపోవడం వల్ల రాలేకపోయాను. తొందరగా వస్తే పాటలు పాడడానికి సమయం ఉంటుంది కనుక ఆ పాటలు నేర్చుకోవాలని ఉండేది, కానీ సమయానికి రాలేక పాటలు పాడలేకపోవచ్చున్నాను. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నేను నేర్చుకుంది ఏంటి అంటే, కొంతమంది దైవ సేవకులు చెప్పుచున్న వాక్యాన్ని బట్టి, మన అయ్యగారు చెప్పుచున్న వాక్యాన్ని బట్టి చూస్తే ఎవరు కూడా సమయానికి రావాలి చెప్పుచున్నారు. మరి అది నేను నేర్చుకున్నాను. మరి ఎంత తొందరగా ట్రై చేసినా కానీ అప్పుడు రాలేకపోయాను. ఈ 3-4 వారాలలో కొద్దిగా సమయానికి వస్తున్నాను. ఇంతకుముందు 12 గంటలకు వచ్చేది, ఇప్పుడు 11:15 లోపు రావడానికి ట్రై చేస్తున్నాను. 3 వారాల నుంచి కూడా వస్తున్నాను. ఇదే విధంగా ఎల్లప్పుడూ తొందరగా రావడానికి, దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థించడానికి ఎప్పుడూ కూడా ఈ విధంగా సన్నిధిలో ముందుకు ఉండులాగున్న మీరందరూ ప్రార్థన చేయండి. ఇంతకుముందు ఏదైనా పండగ వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు రమ్మన్నగానే మేము పోవడానికి ట్రై చేసేది. నిన్నంతయు కూడా రైట్ కూడా ఫోన్ చేశారు, రాండి రాండి అని. నాకెందుకు పోవాలనిపించట్లే. చర్చి ఉంది, మళ్ళీ వెళితే ఎట్లా? అమ్మగారు అయ్యగారు ఎప్పుడు మొన్ననే అమ్మగారు చెప్పారు, నా ప్రార్థన రోజున ఏమన్నారు, మనం ఎందుకు పండగలకు వెళ్ళాలి, మనం ఎందుకు ఆచారాలు పాటించాలి, మనం అలా చేస్తే ఎట్లా, ఒకరికి మాదిరికరంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నా ప్రార్థన రోజున అమ్మగారు చెప్పి ఉన్నారు. నాకు నైట్ ఫోన్ చేసినప్పుడు అటు పోవాలనిపిస్తుంది, మళ్ళీ వద్దనిపిస్తుంది. 2 వైపులా పర్లేదు నేను రానులే అని చెప్పేసి పోవద్దనుకున్నాము. ఇలాగనే ఎప్పుడు దేవుని సన్నిధి మర్చిపోకుండా ఎప్పుడూ కూడా సన్నిధిలో ఎక్కువగా ఉండులాగున మరి మేము మా పిల్లలను కూడా ప్రభువా, మరి మేము ఎంతగానో దేవుని పట్ల మేలులు పొందుకొని ఉన్నాం కనుక మా యొక్క కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు కనుక అటు మేలులు మరచిపోకుండా ఎక్కువగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. అనేక మంది కొరకు ప్రార్థించే వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. అటు ప్రార్థన దేవుడు నాకు దయచేయాలని కూడా ఆశపడుతున్నాను. అటు ప్రార్థన నేర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో ముందుగా ఉండడానికి, పాటలు పాడడానికి దేవుని ద్వారా ఆశపడాలనుకుంటున్నాను కనుక దేవుడు దయచేస్తాడని నమ్ముచున్నాను. మా ద్వారా కొన్ని నూతన ఆత్మలు రావాలని ఆశపడుతున్నాను. మా కాలనీ వాళ్ళందరూ కూడా మారులాగా నేను ఎక్కువగా ప్రార్థన చేయాలి, మరి ఇంకా ఎక్కువగా సన్నిధిలో ఎదుగులాగా మేము ఉండునట్లుగా. మరి మా కుటుంబం అంతయు కూడా మారి ఉన్నారు. మరి మా తమ్ముడు ఒక్కడే రక్షణ పొందలేదు. మరి ఉపవాస ప్రార్థనల ద్వారా వచ్చే సంవత్సరం కల్లా వాడు కూడా దేవుని సన్నిధికి వచ్చేలాగున, రక్షణ పొందుకునేలాగున మరి దేవుడు సహాయం చేస్తాడని నమ్ముచున్నాను. మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. అలాగే మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులకు, ప్రియమైనటువంటి సంఘానికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు.
నేను చెప్పేటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, ఈ యొక్క అంటే ప్రతి సంవత్సరం కూడా మన యొక్క సియోను ప్రార్థన మందిరంలో ఉపవాస ప్రార్థనలు అనేది చాలా చాలా చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ ఈ యొక్క 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు దేవుడు బహుబలముగా చాలా చక్కగా యేసు నామమునికి మహిమకరముగా జరిగించిన విధానం చాలా శ్రేష్టమైనది. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో దైవజనులు తెలియపరిచిన రీతిగా నేను కూడా ఒకరోజు దైవజనులు చెప్పినట్లుగా ఉండి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా నేను అనుకోవడం జరిగింది, నేను కూడా ఇంకొక హాఫ్ డే ఉపవాసంలో కూడా నేను కొన్ని రోజులు ఉంటే చాలా బాగుంటుంది అని మా యొక్క వ్యక్తిగతంగా కుటుంబంలో అనుకొని నేను కూడా ఆ రకంగా ముందుకెళ్ళడం జరిగింది. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను 33 రోజులు హాఫ్ డే ప్రేయర్లో కూడా నేను ఉండటం అనేది జరిగింది. ఇది నా గొప్పతనం గురించి చెప్పడం కాదు, నా ద్వారా మన యొక్క సంఘము అనేది బలపడుతుంది అనే యొక్క విషయం గురించి మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మా యొక్క సత్యమణి బయలత కూడా 40 రోజులు ఉండటం జరిగింది. అందుకు చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. తను కూడా నిజంగా బైబిల్ మొత్తం కూడా ఒకసారి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. చాలా చక్కగా సాక్ష్యం అయితే చెప్పాలని అనుకున్నది. తను కొంచెం ఇబ్బంది పడుతున్నా సరే నేను ఇంకా చాలా షేమ్గా ఫీల్ అవుతూ ఉన్నాను. నేను చదువులో కూడా అంత రాకపోయినా కూడా బైబిల్ ఒక జ్ఞానాన్ని తెలుసుకోవాలని చాలా పట్టుదలతోటి ప్రతినిత్యము కూడా బైబిల్ అయితే చాలా చక్కగా చదువుతూ ఉంటుంది. ఈరోజు నేను అనుకునేది ఏంటంటే అతి త్వరగా నేను కూడా కంప్లీట్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా కోసం కూడా మీరందరూ కూడా ప్రార్థించాలి. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క సాక్ష్యము నేను చెప్పుకునేది ఏంటంటే, ఈ 2025 ఉపవాస ప్రార్థనలో నా చిన్న కుమారుడు కూడా ఎంతగానో తలనొప్పితోటి గత 2-3 ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉండేవాడు. అనేక ప్రాంతాల్లో ఖమ్మంలో వచ్చేసి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా చూపించడం జరిగింది. ఏమీ లేదు అని చెప్పారు, స్కానింగ్స్ చేసి కూడా. మేమైతే అదొక్కటి కొంచెం శోధనగా ఉండేవాళ్ళము. చివరిగా మేము ఇది దేవునికి అప్పగించాము. అయ్యా ఇది మరి మా వల్ల అవ్వదేమో అనేసి మేము ప్రార్థనలో ఉంచడం జరిగింది. అద్భుతంగా నిజంగా దేవుడు చాలా గొప్పవాడు. తన చేయబోయే కార్యములు ఎవ్వరికి కూడా తెలియదు అన్న రీతిగా దేవుడు నా చిన్న కుమారుని కూడా స్వస్థపరిచి నేటికి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్య స్థితిలో ఉంచినందుకు యేసయ్య నామానికి ప్రత్యేకమైనటువంటి ఒక వందనాలు. ఇక్కడ మనం చెప్పేది ఏంటి అని అంటే, మనల్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మరొకరు బలపడితే అది యేసు నామానికి మహిమ కలుగుతూ ఉంటుంది. అనేకులు మన మందిరంలో చేర్చబడతారు అనే యొక్క ఆశతో నేను అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పుకునేటువంటి సాక్ష్యాల రీతిగా ప్రతి ఒక్కరికి ఉన్నవి. ఇటువంటి సాక్ష్యాలు ఏది ఏమైనాను కూడా దేవుని మందిరంలో మనము షేర్ చేసుకున్నట్లయితే వీటిని బట్టి అనేకులు చేర్చబడతా ఉంటారు. బహు గొప్పగా సాక్ష్యం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. ఇది కూడా యేసయ్య నామానికి మహిమ కలగాలి. మీరందరూ కూడా ప్రత్యేకించి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలోనూ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నేను చెప్పుకునేటువంటి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక విషయం ఏంటంటే, మనందరికీ ప్రతి కుటుంబంలో తండ్రి తల్లి అనేది కుటుంబానికి చాలా చక్కగా వాళ్ళని బట్టి పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మరి ఈరోజు మన యొక్క సియోను ప్రార్థనా మందిరానికి దిక్సూసిగా అంటే మనకు ఆత్మీయ తల్లిదండ్రులు చాలా గొప్పగా అంటే 40 దినాలు నేను చెప్పేది ఏంటంటే 40 days మన కోసము మన యొక్క ఆత్మీయ స్థితిగతులు మెరుగవటం కోసం తల్లిగారు స్తోత్రం ఎంతగానో ప్రార్థించారు. కాబట్టి తల్లిగారు నిజంగా మనకు దొరకటం అది నిజంగా చాలా గొప్ప విషయం. మనకు తెలియదు, మనం చాలా సంపాదిస్తున్నాము, చాలా బాగున్నాము, నాకేంటి గొప్ప అనుకుంటున్నాం. కానీ దేవుడు ఈరోజు నీది కాకపోతే మనము ఇక్కడ కనపడము. కానీ మన యొక్క పిల్లలు శ్రేయస్సు కోరి, కుటుంబం యొక్క శ్రేయస్సు కోరి, ఆ యొక్క సంఘం యొక్క శ్రేయస్సు కోరి కఠినమైన దీక్ష 40 days
నిజంగా మనం ఒక్కరోజు ఉండటానికే ఎంతగానో విలువెల్లాడిపోతాము. మనలాంటి ప్రాణమే కదా తల్లిగారిది. ఆయనను కఠినమైన మనందరి కోసం కూడా చాలా అద్భుతంగా తల్లిగారు 40 days ఫుల్ ప్రేయర్లో ఉండి సంఘ శ్రేయస్సు కోసము ప్రార్థించారు. నేనైతే వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మందిరానికి నడపబడాలి అంటే నా యొక్క ఆలోచన వేదన ఏమంటే, ఇంతకుముందు సిస్టర్ చెప్పారు నేను 11 o'clock వచ్చాను, 12 o'clock వచ్చానని చెప్పారు. మనందరం కూడా ఒక బలమైనటువంటి నిర్ణయానికి రావాలి. ఆదివారము మనమైతే ఖచ్చితంగా దేవుని కోసమే ఉంటున్నాం కాబట్టి అందరము కూడా 10 గంటల లోపు మనం ఇక్కడ ఉండి ఈ యొక్క మందిరం అంతా పట్టజాలదు. మనము మన పిల్లలు మన పక్కింటి వాళ్ళకి చెప్పగలిగితే తప్పకుండా ఇది ఎలా ఉండాలంటే ఒక కఠినమైన దీక్షగా తీసుకోవాలి. ఇది ఏ ఒక్కరిదో ఇది అయ్యగారి పని ఇది అమ్మగారి పని అని అనుకుంటే ఎప్పుడు కూడా మన ఆత్మీయ స్థితి అనేది మనము ఉండలేము. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు బహుకాలం అయితే 100 ఏళ్ళు ఉంటామే కానీ అది కూడా దేవుని కృప ఉంటేనే. కానీ నీవు ఒక సాక్ష్యము దేవుని ముందు ఉంచేటప్పుడు ఎన్ని యొక్క ఆత్మలను రక్షించబడ్డావంటే నీకే కాదు చెప్తున్న నాకు కూడా ఖచ్చితంగా మనం ఇలాగున ఉండి ఇక నుంచి అయినా ఈ యొక్క 2025లో 2026 సంవత్సరానికి బహు గొప్ప సాక్ష్యాన్ని మనం చెప్పాలంటే మనందరం కూడా ఒక సారథకులుగా దేవుని యొక్క సాక్షిగా మనం నిలవబడాలి. మన దైవజనుడు చెప్పిన రీతిగా చాలాసార్లు పౌలు గారు అనేక స్థలాల్లో బహుబలంగా వాడబడుతున్నప్పుడు రాళ్లతో కొట్టడము గెంతటము అనేక సార్లు దూషించటము ఉమ్మువీయటం చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా యేసు నామానికి మహిమ కలగాలనే ఉన్నాడు తప్ప దీనివల్ల నేను బలహీనపరుస్తున్నానని ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తను పొందినటువంటి ఒక శ్రమలో అనేక మందిరాలు కట్టబడి దేవుని యొక్క మహిమకరంగా నడిచి ఉన్నారు. కాబట్టి ఆ రోజు వారు ఈరోజు మనం కూడా అనేకులు ఇంకా నువ్వు చేర్చబడాలి, అన్యులు మార్చబడాలి. ప్రతి ఒక్కరూ యేసు నామంలో వారు నిత్య జీవంలోకి నడవబడాలంటే మనందరం కూడా తప్పకుండా మన సమయంలో కొంత భాగాన్ని దేవుడికి ఇచ్చినట్లయితే తప్పకుండా ఇదందరూ కూడా నెరవేరుతుంది అని ఇటువంటి మంచి సంఘంలో చేర్చబడని నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. అందరికీ వందనములు. ముందుగా అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు, ఆ తర్వాత సంగమనకు వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 20 days బ్యాక్ నాకు హెల్త్ సరిగా లేకపోయే గ్యాస్ ట్రబుల్ వచ్చింది. నైట్ పూట చాలా ప్రాబ్లం ఉంటే నాయకునిగూడెం వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి చూయించుకొని తర్వాత ఖమ్మం వెళ్ళాలని చెప్పారు. ఆ రోజు కొద్దిగా దేవుడిని తలుసుకున్నాను, ప్రార్థన చేశాను. ఇక ఖమ్మం వెళ్ళే పరిస్థితి రాలే. అది దేవుని కృపే. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనేది దేవుడిచ్చిందే. మన చేతిలో దేవుడిస్తేనే కదా అది మన దగ్గర ఉండేది. దేవుడి ఇయ్యంది మన దగ్గర లేదు. అందుకని ఆ నైట్ పూట నాకు చాలా ప్రాబ్లం ఉంది. ఖమ్మం పోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ తెల్లారేసరికి ఖమ్మం పోవాలా అనే పరిస్థితి రాలేదు. అది దేవుని కృప వల్ల ఈ యొక్క సాక్ష్యము చాలా బలమైనదిగా కోరుచున్నాను. రెండోది ఏంటంటే మన అమ్మగారు 41 days ఫుల్ ఫాస్టింగ్లో ఉన్నారంటే అది చాలా గొప్ప విషయం. అది మామూలు విషయం కాదు. మనం ఒక పూట టైం టు టైం తినకపోయినా తాకపోయినా మనం ఉండలేని పరిస్థితి. అలాంటి రోజులో ఈ ఫాస్టింగ్ డేస్లో అమ్మగారు ఉన్నారంటే అది నిజంగా దైవ సాక్ష్యమే అమ్మగారి ఉన్నదని మనం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇది ఒక చిన్న సాక్ష్యము. నేను టైం టు టైము నేను డ్యూటీకి వెళ్తా, తిని వెళ్తా, లేదా పాలు కానీ ఏదైనా తాగి వెళ్తా. ఆ రోజు నా ఫాస్టింగ్ డేలో ఉదయం నుండి నైట్ 10 వరకు నేను నీళ్ళు కూడా తాగలేదు.
అసలు నేను ఉండని పరిస్థితి నాది. నేను ఎప్పుడు టయానికి తిని డ్యూటీకి పోయే పరిస్థితి నాది. అలాంటిది ఆ ఫాస్టింగ్ డేలో కనీసం నీళ్ళు కూడా తాగలే. అది ఆ బలం అనేది మన దేవుడు ఇచ్చిందే. బలహీనత లేదు ఆ రోజు. నాకు మంచి ఆరోగ్యంగా ఉన్నాను. అందువల్ల దేవుని కృప చాలా గొప్పది. ఈ సాక్ష్యం కూడా చాలా మీ ముందు ఉంచుతున్నాను. ఇలాగే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మీ ద్వారాగా దేవుని తెలియజేస్తున్నాను. ఈ రెండు విషయాలు దేవుడు నాకు చేసిన ఉపకారములు. ఇక జరగబోయేది ఏంటంటే, దేవుని ముందు ఉంచుతున్నాను, మీ సంఘం ముందు ఉంచుతున్నాను. మా అబ్బాయి పవన్ హైదరాబాద్లో కోచింగ్లో ఉన్నాడు. యూపీఎస్సీ ఈఎస్సిలో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయబోతున్నాడు. అందుకు గాను మన సంఘము బలంగా ప్రార్థించినట్లయితే, సంఘము ప్రతి ఒక్కరూ ప్రార్థించినట్లయితే ఆ ఫిబ్రవరిలో రాయబోయే ఎగ్జామ్ని గట్టిగా ఢీకొంటాడని, విజయం పొందుతాడని మన సంఘం తరపున, ఆ దేవుని తరపున నేను బలంగా గట్టిగా నమ్ముచున్నాను. అది ఈ యొక్క జరగబోయే కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ప్రార్థించగలరని నేను విశ్వాసముతో బలంగా నమ్ముచున్నాను. ఇట్లా ఈ దేవుడు ఇచ్చిన చిన్న వాక్యాన్ని, చిన్న సాక్ష్యాన్ని దీవించగలరని నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు పోయినసారి ఉపవాస ప్రార్థనలో నేను మాకు ఇల్లు కావాలని ప్రార్థించిన దేవుణ్ణి. అప్పుడు ఆ సంవత్సరం మేము ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకొకసారి ఉపవాస ప్రార్థనలో అప్పులు ఉన్నాయి కొన్ని, ప్రభువా ఇల్లు కట్టుకున్నాం కానీ అప్పులు తీరాలని ప్రార్థించినప్పుడు కొన్ని అప్పులు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో కూడా దేవుడు మాకు ఎన్నో మేలులు చేస్తాడని మేము నమ్ముచున్నాము. దేవుళ్ళు ఇంకా మేము ఎదగాలని, పాప కూడా 10th క్లాస్లో మంచి మార్కులు రావడానికి దేవుడు కృపనిచ్చాడు. మంచి హాస్టల్లో సీట్ వచ్చింది. ఇంకా మేమందరం ఇంకా ఎదగాలని, దేవుళ్ళు ఎక్కువగా ప్రార్థించాలని, మేము ఎక్కువగా గడపాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆత్మీయ తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంఘస్థులైన నా ఆత్మీయమైనటువంటి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను భయంకరమైనటువంటి మరణ పడక నుంచి దేవుడు నన్ను ఫస్ట్లో దేవుడు రక్షించాడు. అదేవిధంగా నేను అప్పటి నుంచి దేవుళ్ళలో కొనసాగుతున్నా. నా వివాహం పట్ల అయితుంది, ప్రతి విషయంలో కూడా ఎంతోమంది అన్య సంబంధాలు చేసుకోమని ఎంతోమంది ప్రోత్సహించేవారు, ఎంతోమంది కృంగదీసేవాళ్ళు. కానీ నేను ఎప్పటికైనా నా దేవుడు నా పట్ల చేస్తాడనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆశను కలిగి ఉన్నా. అదేవిధంగా దేవుడు నా విషయంలో అట్లే విధంగా నా దేవుడు ఎట్లయినా నా పట్ల అదే దైవికమైనటువంటి వివాహమే చేశారు. ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉన్నాడు. మళ్ళీ నాకు పిల్లల విషయంలో కూడా 2 సార్లు డిఎన్సీ అయింది. అప్పుడు కూడా దేవుడు నా వైపు చూశాడు. అప్పుడు కూడా నాకు 2 పాపలను ఇచ్చాడు. ఏది ఏమైనా నాకు దేవుడిచ్చిన బహుమానాలే అనుకున్నా. అప్పుడు కూడా ప్రతి విషయంలో, నా జాబ్ విషయంలో కూడా ఎంతోమంది నీకు రాదు 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 అన్నారు. అప్పుడు కూడా మా రక్త సంబంధులే అన్నారు, నీకు జాబ్ రాదు, అది ఎప్పుడో అయిపోయింది అన్నారు. కానీ ఎంతోమంది
డబ్బులు కట్టారన్నారు. అది ఎన్నో చేశారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు. నాకు అప్పటికి మ్యారేజ్ అయ్యి ఒక 6th మంత్, నేను ఊళ్ళో ఎవరికి కూడా తెలియదు. అయినను దేవుడు నా పట్ల ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు. నేను చదివిన చదువులోనే నాకు అసలు ఎవరు కూడా తెలియదు. ఆయనను మేడం ఫోన్ చేసి నీకు ఇలా జాబ్ వచ్చిందమ్మా, రేపు వచ్చి నువ్వు ఆర్డర్ కాపీ తీసుకోమని చెప్పిందా కూడా నాకు తెలియదు. అప్పుడు చెప్పినప్పుడు కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేశాడు, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. అదేవిధంగా ఎంతో దీనస్థితి, యాక్చువల్గా మాకు ఉండడానికి కూడా ఒక చిన్న రూమే ఉండేది. అప్పుడు కూడా మేము ప్రార్థించినప్పుడు దేవుడు నాకు చక్కటి గృహాన్ని ఇచ్చాడు. ఇంకా మా స్థితి కూడా చాలా చాలా తను చేస్తున్న పని యందు కూడా ఎంతో నైపుణ్యతను కలిగించాడు. ఎంతో ప్రభు నామానికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి మరియు సంఘానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, ఈ మధ్యలో కొద్దిగా నాకు ఒక అర్ధరాత్రి పూట గ్యాస్ ప్రాబ్లం అన్నట్టు అనిపించినప్పుడు ఏం కాదులే అని నేను ధైర్యంగా ఉంటున్నా నేను. కానీ ఇంట్లో ప్రసన్న జ్యోతి కొంచెం భయపడుతుంది. కనీసం అప్పటికి 2-3 గంటలు అయింది. మిత్రులకి, నా అందరికీ కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా ఎవరు కూడా స్పందించడం లేదు. అమ్మగారికి, అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను.
ఆమె చెప్తూనే ఉంది, అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు వస్తారు అని చెప్తూనే ఉంది. కానీ నేనేంటంటే అయ్యగారు ఈ మధ్యలో ప్రేయర్లకు వెళ్తున్నారు కదరా, అలసిపోయి ఉంటారు, ఇబ్బంది. అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా కానీ సంఘపూర్వకంగా కానీ సామాజికంగా కానీ ఇంత మంచి గొప్ప అన్యూనత కలిగిన సంఘ సభ్యులు ఇచ్చినందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంఘపరంగా కానీ మందిరం పరంగానే మనం ఏదైనా చెప్పినప్పుడు అందరూ కూడా నా మాట తీసేయకుండా ఖచ్చితంగా ఇంటూ ఈ మన సంఘ అభివృద్ధిలో పాలు పంచుకుంటందుకు అందరికి కూడా పేరుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా మన మందిరంలో చాలా లోట్లు ఉన్నాయి, అవి కూడా పూడ్చాలి. కాకపోతే మన వెసులుబాట్లు బట్టి క్రమక్రమంగా ఒక పద్ధతి ప్రకారం ఈ సంఘంలో ఉన్న ఈ మందిరంలో ఉన్న లోటుపాట్లను కూడా మనం ఒకటి పూడ్చుకుని ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.